హే, కొన్ని క్రిస్పీ టోఫూ చికెన్ కట్లెట్స్ తయారు చేద్దాం. ముందుగా గట్టి టోఫూను నొక్కి సన్నని కట్లెట్స్గా కోయండి. ఆ కట్లెట్స్ని సోయా సాస్, వెల్లుల్లి పొడి మరియు పాప్రికాలో మ్యారినేట్ చేయండి. రుచి కోసం సోయా సాస్, వెల్లుల్లి పొడి మరియు పాప్రికాలో మ్యారినేట్ చేయండి. తర్వాత వాటిని కార్న్ స్టార్చ్లో తేలికగా కోట్ చేసి పర్ఫెక్ట్ క్రంచ్ చేయండి. అవి రెండు వైపులా బంగారు రంగులోకి మరియు క్రిస్పీగా మారే వరకు పాన్ ఫ్రై చేయండి లేదా ఎయిర్ ఫ్రై చేయండి. ఇప్పుడు కింగ్ ఆయిస్టర్ మష్రూమ్ చికెన్ స్ట్రిప్స్ వైపు వెళ్దాం. కాండాలను పొడవాటి స్ట్రిప్స్గా ముక్కలుగా చేసి వెజ్జీ రసంలో పౌల్ట్రీ మసాలాతో ఉడకబెట్టండి. వాటిని ఒక ర్యాక్ మీద ఆరబెట్టి వేడి ప్యాన్లో చికెన్ లాగా బ్రౌన్ మరియు పీచ్ రంగు వచ్చే వరకు వేయించాలి. పుల్డ్ చికెన్ వైబ్ కోసం ఆయిస్టర్ పుట్టగొడుగులను ముక్కలు చేయండి. ఉల్లిపాయ పొడి మరియు స్మోక్డ్ పాప్రికాతో వాటిని టాస్ చేయండి. తరువాత వాటిని క్రిస్పీగా అయ్యే వరకు పాన్ సియర్ చేయండి. బార్బెక్యూ సాస్ వేసి జిగటగా మరియు నిగనిగలాడే వరకు ఉడికించాలి. రుచికరమైనది. తరువాత టోఫూ మష్రూమ్ హైబ్రిడ్ చికెన్ క్రంబుల్ చేద్దాం. టోఫూను ముక్కలుగా చేసి పుట్టగొడుగులను మెత్తగా కోయండి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించి ఆపై సోయా సాస్ మరియు వెల్లుల్లితో కలపండి. బంగారు రంగు మరియు మాంసం వచ్చే వరకు ఉడికించాలి. టాకోస్ లేదా పాస్తాకు పర్ఫెక్ట్. గాలిలో వేయించిన చికెన్ నగ్గెట్స్ ఎలా ఉంటాయి? టోఫూను క్యూబ్ చేసి మొక్కల పాలలో ముంచి ఆపై రుచి కోసం చేసిన బ్రెడ్ క్రమ్స్ మరియు పోషక ఈస్ట్తో కోట్ చేయండి. క్రిస్పీ అయ్యే వరకు ఎయిర్ ఫ్రై చేసి మీకు ఇష్టమైన డిప్పింగ్ సాస్తో సర్వ్ చేయండి. సరదా ట్విస్ట్ కోసం క్రిస్పీ మష్రూమ్ వింగ్ క్లస్టర్లను ప్రయత్నించండి. పుట్టగొడుగులను చిన్న క్లస్టర్లలో ఉంచి పిండిలో ముంచి క్రిస్పీ అయ్యే వరకు వేయించండి. ఆ బఫెల్లో వింగ్ ఫ్లేవర్ కోసం కరిగించిన వీగన్ బటర్ మరియు హాట్ సాస్లో టాస్ చేయండి. టోఫూ స్లాబ్లతో షీట్ ప్యాన్ చికెన్ స్టీక్స్ గురించి మనం మర్చిపోకూడదు. టోఫూను మందపాటి స్టీక్స్గా ముక్కలు చేసి మ్యారినేట్ చేసి అంచులు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చండి. అదనపు రుచి కోసం వడ్డించే ముందు ఆ ప్యాన్ రసాలను చెంచాతో చల్లుకోండి. స్టేక్ హౌస్ వైబ్ కోసం బాల్సామిక్ వెనిగర్లో పోర్టోబెల్లో క్యాప్లను మ్యారినేట్ చేసి కాలిపోయే వరకు గ్రిల్ చేయండి. స్టీక్ లాగా ముక్కలు చేసి మీకు ఇష్టమైన సైడ్లతో సర్వ్ చేయండి. కొన్ని స్మోక్డ్ టోఫూ బార్బెక్యూ చికెన్ స్కేవర్ల గురించి ఎలా ఉంటుంది? స్మోక్డ్ టోఫూను క్యూబ్ చేసి బెల్ పెప్పర్లతో స్కేవర్లపై థ్రెడ్ చేసి బార్బెక్యూ సాస్తో బ్రష్ చేయండి. గ్లేజ్ మరియు క్యారమలైజ్ అయ్యే వరకు గ్రిల్ చేయండి లేదా బేక్ చేయండి. రుచికరంగా ఉంటుంది. అల్పాహారం కోసం మష్రూమ్ టోఫూ సాసేజ్ ప్యాటీలను తయారు చేద్దాం. పుట్టగొడుగులను గోధుమ రంగు వచ్చే వరకు ఉడకబెట్టండి. ముక్కలు చేసిన టోఫూ మరియు సుగంధ ద్రవ్యాలతో కలిపి ఆ తర్వాత ప్యాటీలుగా తయారు చేసుకోండి. ప్రతివైపు లోతైన గోధుమ రంగు వచ్చే వరకు పాన్ ఫ్రై చేయండి. ఇటాలియన్ రాత్రి కోసం ఇటాలియన్ సాసేజ్ క్రంబుల్ను కొట్టండి. టోఫూ మరియు పుట్టగొడుగులను పల్స్ చేసి సుగంధ ద్రవ్యాలతో గోధుమ రంగులో ఉంచి మరియు రుచి కోసం టొమాటో పేస్ట్లో కలపండి. రుచికరమైన ట్విస్ట్ కోసం దీన్ని పిజ్జాపై లేదా పాస్తాలో ఉపయోగించండి. టోఫూ చికెన్ పర్మిషన్ తయారు చేద్దాం. బ్రెడ్ చేసిన సన్నని టోఫూ కట్లెట్లను కాల్చి దానిపై మ్యారినారా మరియు వీగన్ చీజ్ వేసి తర్వాత మళ్ళీ బుడగలు వచ్చే వరకు కాల్చండి. గార్లిక్ హర్బ్ మష్రూమ్ స్టీక్ టిప్స్ను ప్రయత్నించండి. పుట్టగొడుగులను క్వార్టర్గా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించి నిగనిగలాడే ముగింపు కోసం వెల్లుల్లి మరియు సోయా సాస్ జోడించండి. స్పైసీ కిక్ కోసం బ్లాక్ అండ్ టోఫూ స్టీక్ స్టిప్స్ను తయారు చేయండి. టోఫూను ముక్కలుగా చేసి మసాలాలో పూసి కాల్చినట్టు మరియు క్రిస్పీ అయ్యే వరకు పాన్ సియర్ చేయండి. సంతృప్తికరమైన భోజనం కోసం రైస్ లేదా సలాడ్పై సర్వ్ చేయండి. క్రంచీ టాపింగ్ కోసం క్రిస్పీ రైస్ పేపర్ చికెన్ స్కిన్ టాపర్లను తయారు చేయండి. రైస్ పేపర్ను కట్ చేసి నూనెతో బ్రష్ చేసి క్రిస్పీ అయ్యే వరకు ఎయిర్ ఫ్రై చేయండి. క్రంచ్ జోడించడానికి పర్ఫెక్ట్. పోర్టోబెల్లో క్యాప్లను టోఫూ మష్రూమ్ సాసేజ్ మిక్స్తో నింపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చండి. త్వరిత వేయించడానికి టోఫూను స్ట్రిప్స్గా ముక్కలుగా చేసి కార్న్ స్టార్చ్తో టాస్ చేసి క్రిస్పీ అయ్యే వరకు పాన్ ఫ్రై చేయండి. నిమిషాల్లో రుచికరమైన భోజనం కోసం కూరగాయలు మరియు సాస్ జోడించండి. తరువాత క్రిస్పీ చికెన్ కట్సు టోఫును తయారు చేద్దాం. టోఫూ కట్లెట్లను పిండిలో డ్రడ్జ్ చేసి పాలు మరియు పాన్కో వేసి తరువాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. రుచికరమైన ట్రీట్ కోసం కట్సు సాస్తో ముక్కలు చేసి చిలకరించండి. సరదా ట్విస్ట్ కోసం స్టీక్ ఫజిటా ముట్టగొడుగులను ప్రయత్నించండి. పుట్టగొడుగులను ముక్కలుగా చేసి మిరపలు మరియు ఉల్లిపాయలతో వేయించి స్టీక్ ఫజిటాల్లాగా టోర్టియాల్లో వడ్డించండి. ఫ్రెష్ సలాడ్ కోసం లెమన్ పెప్పర్ టోఫూ కట్లెట్స్ను తయారు చేయండి. లెమన్ రసం మరియు జస్ట్ లో టోఫూను మ్యారినేట్ చేసి తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు పాన్ సియర్ చేయండి. సలాడ్స్కు పర్ఫెక్ట్. స్మోకీ ఫ్లేవర్ కోసం మష్రూమ్ బర్న్డ్ అండ్ బైట్స్ చేయండి. పుట్టగొడుగులను క్యూబ్ చేసి బార్బెక్యూ రబ్తో టాస్ చేసి బ్రౌన్ అయ్యే వరకు కాల్చి తరువాత బార్బెక్యూ సాస్లో టాస్ చేయండి. త్వరిత భోజనం కోసం టోఫూ చికెన్ ర్యాప్ ఫిల్లింగ్ను కొట్టండి. రుచికరమైన చుట్టు కోసం క్రంబల్డ్ టోఫూను వీగన్ మయో, సెలరీ మరియు డిల్తో కలపండి. హృదయపూర్వక శాండ్విచ్ కోసం మష్రూమ్ ఫిల్లీ స్టీక్ స్లైసెస్లో తయారు చేయండి. ఉల్లిపాయలు మరియు మిరపలతో పోర్టోబెల్లోలను వేయించి ఆ తర్వాత వీగన్ చీజ్తో రోల్లో పేగండి. సరదా ఆకలి కోసం టోఫూ మష్రూమ్ మీట్ బాల్స్ కేవర్లను తయారు చేయండి. ముక్కలుగా చేసిన టోఫూ
పుట్టగొడుగులు మరియు బ్రెడ్ క్రమ్స్ను కలిపి మీట్ బాల్స్గా తయారు చేసి రోస్ట్ చేయండి. చివరగా క్రిస్పీ చికెన్ కట్లెట్ బర్గర్ను తయారు చేద్దాం. మందపాటి టోఫు స్లాబ్ లేదా పెద్ద మష్రూమ్ క్యాప్ ఉపయోగించి పిండి వేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించండి. రుచికరమైన బర్గర్ కోసం లెట్యూస్, ఊరగాయలు మరియు సాస్తో బన్పై సర్వ్ చేయండి.